హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు సివిల్ అండ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టైప్స్ ఆఫ్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే నేర్చుకోబోతున్నాం. ఎన్ని టైప్స్ ఉన్నాయంటే లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో డంపిల్ లెవెల్, టిల్టింగ్ లెవెల్, వీ లెవెల్, క్రూజింగ్స్ లెవెల్, ఆటోమేటిక్ ఆర్ అడ్జస్టింగ్ లెవెల్ ఆర్ డిజిటల్ లెవెలింగ్ అని చెప్పేసి మనకి ఇన్ని టైప్స్ అయితే లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫస్ట్ 2 టైప్స్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. అవి వచ్చేసి డంపిల్ లెవెల్ అండ్ టిల్టింగ్ లెవెల్. ఫ్రెండ్స్, ఈ డంపిల్ లెవెల్ గురించి అయితే నేను ఇన్స్ట్రుమెంట్ని చూపిస్తూ అందులో పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఆ వీడియో మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం డంపిల్ లెవెల్ గురించి అయితే తెలుసుకుందాం. డంపిల్ లెవెల్లో మనకి పార్ట్స్ వచ్చేసి మెయిన్ ట్రైపాడ్ స్టాండ్, 3 లెగ్స్ ఉంటాయి అండ్ ఈ ఫుట్ స్క్రూస్ ఆర్ లెవెలింగ్ స్క్రూస్ అని కూడా అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెలిస్కోప్, ఇందులో మనకి మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఎక్స్టర్నల్ ఫోకసింగ్ టెలిస్కోప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నల్ ఫోకసింగ్ టెలిస్కోప్. 2 రకాల టెలిస్కోప్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ టెలిస్కోప్ తర్వాత బబుల్ ట్యూబ్స్, మనం లెవెలింగ్ చేస్తాం ఇన్స్ట్రుమెంట్ని. బబుల్ ట్యూబ్స్ అండ్ నెక్స్ట్ డయాఫ్రమ్. ఇది మనకి కనిపించదు, ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇన్స్ట్రుమెంట్ లోపల ఉంటుంది, టెలిస్కోప్ లోపల మధ్యలో ఉంటుంది మనకి డయాఫ్రమ్ అంటే. నెక్స్ట్ కంపాస్, మన టెలిస్కోప్ యొక్క మనం రొటేట్ చేసినప్పుడు దాన్ని మధ్యలో యాంగిల్ అయితే అంటే నార్త్ ఫేసింగ్ నుంచి మనం యాంగిల్ అయితే తెలుసుకుంటాం. సో ఫ్రెండ్స్, వీటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీప్గా కావాలంటే డంపిల్ లెవెల్ వీడియో చూడండి. ఇప్పుడు మనం మామూలుగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. డంపిల్ లెవెల్ తర్వాత టిల్టింగ్ లెవెల్, దీని గురించి అయితే డీప్గా అయితే చెప్తాను. ఫస్ట్ ట్రైపాడ్ స్టాండ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ ట్రైపాడ్ స్టాండ్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ డంపిల్ లెవెల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఫస్ట్ చెప్తాను. ఈ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటంటే మనం మెయిన్ ఒక పాయింట్స్ యొక్క లెవెల్స్ తీసుకోవడానికి, ఆర్ ఒక ల్యాండ్ ఉంది, ఒక ఈ గ్రౌండ్ లెవెల్ అనుకుందాం, ఇలాగా అండ్యులేషన్స్ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఇది ఒక లెవెల్ సర్ఫేస్ అండ్ ఇది ఒక లెవెల్, ఇది ఒక లెవెల్, ఇది ఒక లెవెల్. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ మనం లెవెల్స్ తీసుకునేటప్పుడు మెయిన్ మనకి ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది అండ్ హైట్స్ తీసుకోవడానికి మన ఇన్స్ట్రుమెంట్లో అబ్జర్వ్ చేయడానికి లెవెలింగ్ స్టాఫ్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే దాని మీద మనకి మెజర్మెంట్స్ ఉంటాయి, లెవెలింగ్ స్టాఫ్ ఉంటుంది. దీని మీద మనకి మెజర్మెంట్స్ ఉంటాయి, 0 కింద ఉంటుంది అండ్ ఇలా మనకి పైకి ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి వాల్యూస్. అండ్ ఇన్స్ట్రుమెంట్ మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా ఈ స్టాఫ్ను మాత్రమే మనం ఎక్కడైతే పాయింట్ దగ్గర మనకి లెవెల్స్ కావాలో అక్కడ ఈ స్టాఫ్ని పెట్టి లెవెల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాగా ఒక డిఫరెంట్ పాయింట్స్ దగ్గర వాటి యొక్క లెవెల్స్ని, ఈ డిఫరెన్స్ చూసారా, ఈ లెవెల్స్ని మనం తీసుకోవడానికే ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది మనం యూజ్ చేస్తాం, ఈ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇందులో మనకి ఫస్ట్ డంపిల్ లెవెల్ అండ్ టిల్టింగ్ లెవెల్ గురించి వీడియోలో చెప్తానని చెప్పాను కదా. ఈ డంపిల్ లెవెల్కి టిల్టింగ్ లెవెల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇందులో టెలిస్కోప్ అనేది మనకి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ టిల్టింగ్ లెవెల్లో ఏంటంటే మనకి ఈ టెలిస్కోప్ అనేది
వెర్టికల్ యాంగిల్లో కూడా మనకి టిల్ట్ అవుతుంది. సో మనం దాన్ని ఒక స్క్రూ యూజ్ చేసి మనం ఈ టెలిస్కోప్ని అయితే మనం మూవ్ చేస్తాం. సో ఫస్ట్ ఈ డంపిల్ లెవెల్ గురించి చూసినట్టయితే ఈ డంపిల్ లెవెల్ అనేది మనకి డిజైన్ చేసింది గ్రావెట్. డంపిల్ లెవెల్ ఎవరు డిజైన్ చేస్తారంటే GRAVATT. ఓకేనా. అండ్ ఈ డంపిల్ లెవెల్లో మనకి ఈ టెలిస్కోప్ అయితే ఫిక్స్డ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఈ లాంగిట్యూడినల్ యాక్సిస్లో మనకి ఎటువంటి రొటేషన్స్ అయితే జరగవు. ఈ టెలిస్కోప్ అయితే ఓన్లీ హారిజంటల్గా మాత్రమే మనం ఈ టెలిస్కోప్ని రొటేట్ అయితే చేయగలం. అండ్ ఈ డంపిల్ లెవెల్ యూజ్ చేసి మనం ఎక్కువ పాయింట్స్ని మనం ఒకేసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్స్ట్రుమెంట్ సెటప్ చేసిన తర్వాత మనకి ఒక సెటప్లోనే మనం ఎన్ని పాయింట్స్ అయినా అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట వెన్ కంపేర్ టు టిల్టింగ్ లెవెల్. ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈ డంపిల్ లెవెల్ కానీ వీటికి ఇన్స్ట్రుమెంట్స్ పార్ట్స్ కానీ మీకు డైరెక్ట్గా చూపించలేను. సో దాని మీద సపరేట్ వీడియో చేసినాను కదా, అందరూ అయితే మీరు డైరెక్ట్ చూడొచ్చు. ఇందులో థియరిటికల్గా మాత్రం ఆ పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ట్రైపోడ్లో మనకి ఎలా ఉంటుందంటే దీనికి ఒక హెడ్ ఉంటుంది, సేమ్ ట్రయాంగిల్ షేప్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి లెగ్స్ అయితే ఇలా ఉంటాయి. ట్రైపోడ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే కాన్స్టెంట్ లెంత్ ఉండే లెగ్స్ ఉంటాయి అండ్ ఎక్స్టెండ్ చేసుకునే లెగ్స్ ఉండేవి 2 టైప్స్ ఉంటాయి. కాన్స్టెంట్ లెగ్స్ అంటే మనకి ట్రైపోడ్లో ఈ లెగ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇంకా కాన్స్టెంట్, మనకి సైజ్ అయితే పెరగదు. ఒక సైడ్ ఒక లెవెల్ సర్ఫేస్ కాకుండా అన్లేషన్స్ ఉన్న సర్ఫేస్ మీద ఈ ట్రైపోడ్ని మనం ఫిక్స్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే సపోజ్ ఇక్కడ మనకి లెవెల్గా ఉంది, ఈ ట్రైపోడ్ అనేది దీని మీద మన సర్ఫేస్ మీద సరిపోయింది. సో ఇక్కడ ఎలా కిందకు ఉందనుకుందాం. సో ఈ లెగ్ అనేది ఎక్కడ పెట్టాలో మనకు తెలియదు. సో ఈ స్టాండ్ అయితే మనం ఈ ట్రైపోడ్ అయితే మనం ఎప్పుడు ఎక్కువగా అయితే మనకి అక్కడ యూజ్ చేయం. మనకి ఎప్పుడు బయట యూజ్ చేసేది ఏంటంటే ఎక్స్టెండ్ 2 లెగ్స్ ఉండే మన ఈ ట్రైపోడ్ అనమాట. సో ఇందులో మనకి ఇలాగ ఉంటాయి. దీని మధ్యలోంచి మళ్ళీ మనకి ఇలాగా ఎక్స్ట్రా లెగ్స్ అయితే మనం ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మధ్యలో మనకి చిన్న హోల్ ఉంటుంది, ఇక్కడ స్క్రూ అయితే ఉంటుంది. సో ఈ ట్రైపోడ్ స్టాండ్లో ఏంటంటే ఈ అల్యూమినియంతో తయారు చేస్తారు ఈ హెడ్ని, ఆర్ కొన్ని చోట్ల చెక్కతో కూడా తయారు చేస్తారు. సో దీని మీద మనకి ట్రైవెట్ అనేది వస్తుంది. ట్రైవెట్ అంటే మన లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్లో ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఇలా లెవెలింగ్ హెడ్ ఎలా ఉందనుకోండి. ఇందులో మనకి 2 ఉంటాయి, పైన ఉండేది ట్రై బ్యాచ్ అండ్ మధ్యలో ఉండేవి ఫుట్ స్క్రూస్ అండ్ కింద ఉండేది వచ్చేసి మనకి ట్రైవెట్. ఈ ట్రైవెట్ మధ్యలో మనకి హోల్ ఉంటుంది స్క్రూ బిగించుకోవడానికి. సో ట్రైవెట్ మన హోల్ని కరెక్ట్గా దీని మీదకి వచ్చేలాగా పెట్టుకుని ఈ కింద స్క్రూ ఉంటుంది మనకి. ఇలా ఉంటే మనకి ఇక్కడ ఇలాగా స్క్రూ అయితే ఉంటుంది. ఈ స్క్రూని టైట్ చేసి మనం ఈ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ని అయితే ఈ ట్రైపోడ్ మీద మనం ఫిక్స్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ట్రైపోడ్కి 3 లెగ్స్ ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. అండ్ ఈ ట్రైపోడ్ ఒక లెగ్స్ చివర మనకి మెటల్తో షార్ప్గా మనకి షూస్ ఉంటాయి అన్నమాట. అంటే ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఇక్కడ లెగ్ పెట్టుకోవడానికి ఒక చిన్న స్టాండ్లా ఉంటుంది. మనం వన్స్ ట్రైపోడ్ ఫిక్స్ చేసిన తర్వాత మనం గ్రౌండ్లోకి అయితే దీన్ని పిన్ చేసేయాలి. ఇక్కడ వరకు గ్రౌండ్లోకి దిగిపోయేలాగా మనం ఇక్కడ కాల్ పెట్టి గట్టిగా తొక్కేయాలన్నమాట. అప్పుడు ఈ 3 లెగ్స్ని అలాగా ఫిక్స్ చేసేస్తే మనం ఈ ట్రైపోడ్ అనేది కదలకుండా గ్రౌండ్లో ఫిక్స్ అయిపోతుంది. వన్స్ మనం ఎప్పుడైనా ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే ఫిక్స్ చేసిన తర్వాత అది ఇప్పుడు కదలకూడదు. ఇది మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సర్వే చేసినప్పుడు. ఇందులో 2 టైప్స్ అన్నాను కదా, కాన్స్టెంట్ లెగ్స్, ఇవి లెగ్స్ అయితే ఇప్పటికి మనకి సైజ్ అయితే పెరగవు. అండ్ ఎక్స్టెంట్ లెగ్స్ ఇవి వచ్చేసి దీన్ని మనకి ఇక్కడ స్క్రూస్ ఉంటాయి,
ఈ స్క్రూస్ లూజ్ చేసుకుని ఈ లెగ్స్ని మనం లోపలికి పెట్టేసుకుంటే చిన్నగా అయిపోతే మనకి ట్రాన్స్పోర్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ ఎక్స్టెన్సివ్ లెగ్స్ అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి లెవెలింగ్ హెడ్. లెవెలింగ్ హెడ్ అంటే మన లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్లో ఇన్స్ట్రుమెంట్ డౌన్ పార్ట్లో ట్రయాంగిల్ షేప్లో రెండు ఇలా ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు పైది ట్రై బ్యాచ్, ఇది వచ్చేసి ట్రై బ్యాచ్, అండ్ ఈ కిందది వచ్చేసి ట్రై బ్యాట్. ఈ మధ్యలో మనకి స్క్రూస్ అయితే ఉంటాయి ఇలాగ 3 సైడ్ నుంచి స్క్రూస్ అయితే ఉంటాయి. సో ఈ మూడిటిని కలిపి ఏమంటారంటే లెవెలింగ్ హెడ్ అని చెప్పేసి అంటారు. ఫుట్ స్క్రూస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుట్ స్క్రూస్. ఈ ఫుట్ స్క్రూస్ని యూస్ చేసి మనం ఏం చేస్తామంటే, సో ఇవి పైనుంచి చూస్తున్నాం అనుకోండి టాప్ వ్యూలో, ఈ ఫుట్ స్క్రూస్ దీన్ని యూస్ చేసి ఇన్స్ట్రుమెంట్ని అయితే లెవెల్ చేస్తాం. మనకి ప్రతి ఇన్స్ట్రుమెంట్లో బబుల్ అయితే ఉంటుంది, మధ్యలో బబుల్ అయితే ఉంటుంది, ఆర్ ఇలా లాంగిట్యూడినల్ బబుల్ ట్యూబ్స్ కూడా ఉంటాయి. ఈ బబుల్ మనకి సెంటర్లోకి వస్తే ఇన్స్ట్రుమెంట్ అయితే లెవెల్గా ఉన్నట్టు. సో వీటిని సెంటర్కి తీసుకురావాలంటే మన ట్రైపోర్డ్ మీద ఇన్స్ట్రుమెంట్ అనేది పెట్టేసి ఫిక్స్ చేసిన తర్వాత ఈ ఫుట్ స్క్రూస్ని క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ మనం రొటేట్ చేసి ఇన్స్ట్రుమెంట్ని అయితే మనం లెవెల్ అయితే చేస్తాం. వీటిని ఎలా రొటేట్ చేయాలి, ఇన్స్ట్రుమెంట్ని ఎలా లెవెల్ చేయాలని చెప్పేసి డంపిల్ లెవెల్ వీడియో అయితే చెప్పాను, మీరు అక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ 4th వన్ వచ్చేసి టెలిస్కోప్. టెలిస్కోప్ అంటే మనం మెయిన్ ఈ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ సర్వింగ్ మనకి ఇన్స్ట్రుమెంట్స్లో మెయిన్ వచ్చేసి టెలిస్కోప్. టెలిస్కోప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్లో అండ్ లాస్ట్లో మిర్రర్స్ ఉంటాయి, ఆప్టికల్స్. ఇక్కడ ఐపీస్ ఉంటుంది, అండ్ ఇక్కడ మన సైడ్కి ఫోకసింగ్ స్క్రూ ఉంటుంది, అండ్ ఇందులో డయాఫ్రామ్ అని చెప్పేసి ఐపీస్కి ఫ్రంటే ఉంటుంది. దీంట్లో మనకి క్రాస్ హెయిర్స్ ఉంటాయి. ఇలాగా మనం ఐపీస్లో చూసినప్పుడు ఇలాగ క్రాస్ హెయిర్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ క్రాస్ హెయిర్స్ మనం ఐపీస్ ద్వారా మనం లెవెల్ చేసుకుని ఆబ్జెక్ట్ని ఫోకసింగ్ స్క్రూతో ఫోకస్ చేసుకుని మనం సర్వేని అయితే మనం చేసుకుంటాం. సో మెయిన్ మనకి రైట్ సైడ్లో అయితే ఫోకసింగ్ స్క్రూ ఉంటుంది, అండ్ ఈ టెలిస్కోప్కి లెఫ్ట్ సైడ్లో అయితే లెవెల్ ట్యూబ్ అయితే ఉంటుంది, బబుల్ ట్యూబ్ ఇలాగా. అండ్ ఇక్కడ మనకి ఇది ఫోకసింగ్ స్క్రూ అండ్ ఇది ఐపీస్. ఓకే నైస్. ఇది డయాఫ్రామ్ మధ్యలో. సో ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫోకసింగ్ స్క్రూస్ అయితే ఉంటాయి టెలిస్కోప్స్ అని చెప్పాను. సో అందులో ఏంటంటే ఎక్స్టర్నల్ అంటే మనకి ఆబ్జెక్ట్ని మనం ఫోకస్ చేసుకునేది ఎక్స్టర్నల్ ఫోకసింగ్ స్క్రూ యూస్ చేసి చేస్తాం. అండ్ ఇంటర్నల్ ఫోకసింగ్ స్క్రూతో మనం ఏం చేస్తామంటే మన ఐపీస్ మనకి డయాఫ్రామ్లో ఈ క్రాస్ హెయిర్స్ ఉన్నాయి కదా, ఈ క్రాస్ హెయిర్స్ని సరిగ్గా కనిపించేలాగా మనం సెట్ చేసుకుంటాం. అండ్ ఇన్స్ట్రుమెంట్ని ఆపరేట్ చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఐపీస్ని అయితే మనం ఒకవేళ ఫాస్ట్గా తిప్పినా సరే మనం ఈజీగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫోకసింగ్ స్క్రూని అయితే అసలు స్పీడ్గా అయితే తిప్పకూడదు, ఎప్పుడు చాలా స్లోగా తిప్పాలి. అండ్ దూరంగా ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా జాగ్రత్తగా అయితే మనం జస్ట్ టచ్ చేస్తే చాలు, మనకి ఫోకసింగ్ అయితే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫోకసింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, ఫోకసింగ్ స్క్రూ యూస్ చేసినప్పుడు. అండ్ 5th వన్ ఇందులో బబుల్ ట్యూబ్. సో ఈ బబుల్ ట్యూబ్ అంటే మనం ఇన్స్ట్రుమెంట్ని లెవెల్గా ఉందో లేదో ఈ బబుల్ని బట్టి చెప్పచ్చు అనమాట. సో ఈ బబుల్ ట్యూబ్లో మనకి ఏముంటుంది అంటే లోపల స్పిరిట్ ఉంటుంది. సో మనకి పైకి అయితే ఇలా కనిపిస్తుంది, ఇలాగ మనకి లైన్స్ ఉంటాయి, అండ్ ఈ మధ్యలో బబుల్ అయితే ఉంటుంది, ఎయిర్ బబుల్. దీనికి మనకి ఇటు సైడ్ ఇలాగా స్క్రూస్తో మనకి ఇన్స్ట్రుమెంట్కి ఈ టెలిస్కోప్ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి బిగించేసి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ బబుల్ ట్యూబ్ని మనకి ఇక్కడ పైన మిర్రర్ అయితే ఉంటుంది, ఇలాగ సైడ్ నుంచి చూపిస్తాం. ఇలా మనకి బబుల్ ట్యూబ్ ఉందనుకోండి, దీనికి మనకి ఇలాగ మిర్రర్ అయితే ఉంటుంది, ఈ మధ్యలో మిర్రర్ పీస్ ఉంటుంది. కరెక్ట్గా ఈ టెలిస్కోప్లో ఐపీస్ దగ్గర నుంచి చూస్తున్నప్పుడు సేమ్ అదే లెవెల్లో మనకి ఇక్కడ
ఈ మిర్రర్లోకి అయితే మనం చూడొచ్చు. ఒకవేళ డైరెక్ట్గా మనకి హైట్ సరిపోలేదు, ఇలా మనం పైనుంచి వ్యూ లేదనుకున్నప్పుడు ఇలా కింద నుంచి క్రాస్కి ఈ మిర్రర్లో చూసి కూడా ఈ బబుల్ని మనం లెవెలింగ్ అయితే చేయొచ్చు ఫుట్ స్క్యూస్ యూస్ చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి డయాఫ్రామ్. చెప్పాను కదా మీకు టెలిస్కోప్లో ఐపీస్ పక్కనే ఈ డయాఫ్రామ్ అనేది ఉంటుందని. సో ఈ డయాఫ్రామ్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక మనకి గ్లాస్ పీస్ లాగే అనమాట. ఈ ఒక గ్లాస్ డిస్క్ లాగా ఉంటుంది రౌండ్గా. ఈ టెలిస్కోప్ ఎలా ఉందంటే దీని మధ్యలో మనకి ఈ డయాఫ్రామ్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది ఐపీస్ దగ్గర. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ సర్వే చేసినప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక ఆబ్జెక్ట్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నామని అనుకుందాం. ఇన్స్ట్రుమెంట్ ఉంది అలాగా, ఇక్కడ మన స్టాఫ్ని అయితే అబ్జర్వ్ చేద్దామని అనుకుందాం. అబ్జర్వ్ చేసినప్పుడు ఈ డయాఫ్రామ్ ఏం చేస్తుందంటే మనకి ఒక ప్లేన్స్ కింద మనకి డివైడ్ చేసుకుంటూ జూమింగ్ అండ్ జూమ్ అవుట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు ఫోకసింగ్ స్క్రూ ఉంటుందని చెప్పాను కదా. ఈ ఫోకసింగ్ స్క్రూ విషయం మనం ఫోకస్ చేసినప్పుడు ఫస్ట్ ఈ ప్లేన్లో ఉన్నదాన్ని మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ చేసి ఇక్కడ మనకి కనిపించేలా చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం స్క్రూని తిప్పే కొద్దీ రొటేట్ చేసే కొద్దీ నెక్స్ట్ ఈ పక్కన నెక్స్ట్ ప్లేన్లో ఏది ఉంటుందో మనకి ఇక్కడ ఇమేజ్ క్లారిటీగా కనిపించేలాగా ఈ డయాఫ్రామ్ అయితే పనిచేస్తుంది. అండ్ అలాగా మనం దీని యొక్క క్యాపబిలిటీ ఉన్నంత వరకు ఈ ఇమేజెస్ని అయితే మనకి చూపిస్తూ ఉంటుంది. అండ్ సపోజ్ ఈ ప్లేన్ వరకు నేను ఫోకస్ చేశాను అనుకోండి, ఈ ప్లేన్లో ఉన్నది మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. దీని వెనకాల ఉన్నది, దీని ముందు ఉన్నది అయితే మనకి ఇందులో ఐపీస్లోకి అయితే మనకి కనిపించదు. అండ్ ఇక్కడ దీని మీద మనకి క్రాస్ హెయిర్స్ అయితే ఉంటాయి. ఇలాగ క్రాస్ హెయిర్స్ ఉంటాయి. ఇక్కడ ఇలా 2 ఉంటాయి. కొన్ని కంపెనీస్లో 2 ఉంటాయి. ఈ మధ్యన మనం ఎక్కడైనా స్టాఫ్ పెట్టినప్పుడు కరెక్ట్గా దీని సెంటర్లోకి వచ్చేలాగా చూసుకోవాలి. అండ్ ఈ క్రాస్ హెయిర్స్ని మనం ఐపీస్ యూస్ చేసి మనం రొటేట్ చేసినప్పుడు ఇవి క్లారిటీ మనకి వచ్చేంత వరకు అయితే సెట్ చేసుకోవాలి. ఇది కూడా మనం డయాఫ్రామ్ మీదే ఉంటుంది. సో డయాఫ్రామ్ అయితే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి క్రాస్ హెయిర్స్ అయితే క్లారిటీగా కనిపిస్తాయి. సో ఇది డయాఫ్రామ్ గురించి. డయాఫ్రామ్ మీద ఉండే క్రాస్ హెయిర్స్లో మనకి ఏముంటాయో చెప్తాను. సో మనకి ఇందులో వెర్టికల్గా ఉండే లైన్స్ వచ్చేసి మనకి వెర్టికల్ హెయిర్స్ అంటారు. అండ్ హారిజంటల్గా 3 హెయిర్స్ ఉంటాయి. ఇందులో మనకు పైన ఉండేదాన్ని అప్పర్ స్టేడియా అంటారు. అండ్ సెంటర్లో ఉండేదాన్ని కొలిమేషన్ హెయిర్ అంటారు. అండ్ కింద ఉండేదాన్ని లోవర్ స్టేడియా అంటారు. సో ఇక్కడ మనకి కొలిమేషన్ హెయిర్ ఏదైతే ఉందో ఇదే మనకి యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ అంటాం అన్నమాట. సో ఈ యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ అంటే ఏంటి, ఇవన్నీ టర్మ్స్ మనకి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో అయితే మీరు చూడకపోతే చూడండి. ఇన్స్ట్రుమెంట్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఎప్పుడు ఈ వెర్టికల్ హెయిర్స్ మధ్యలోనే ఈ లెవెలింగ్ స్టాఫ్ అయితే ఎప్పుడు ఉండాలి మనం అబ్జర్వ్ చేసినప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కంపాస్. కొన్ని ఇన్స్ట్రుమెంట్లు ఏంటంటే డైరెక్ట్ మనకి నీడిల్ అయితే ఇచ్చేస్తారు నార్త్ డైరెక్షన్ చూపించేలాగా. అండ్ కొన్ని లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుందంటే ఈ టెలిస్కోప్ మనకు ఉంటుంది కదా, టెలిస్కోప్ కింద అండ్ ఈ లెవెలింగ్ హెడ్కి మధ్యలో ఈ కంపాస్ అయితే ఉంటుంది. సో ఈ నార్త్ డైరెక్షన్లో ఉండేది మనకి రొటేట్ చేసే హారిజంటల్ యాక్సిస్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అండ్ లోపల ఇలా ఉంటాయి. డంపిల్ లెవెల్ వీడియోలో మీకు చూపించాను. ఇలా ఉండి మనకి యారో మార్క్ ఉంటుంది రెడ్ కలర్లో. ఇక్కడ మనకి కింద ఇలా రీడింగ్స్ ఉంటాయి అండ్ పైన ఇలా రీడింగ్స్ ఉంటాయి. మనం రొటేట్ చేసినప్పుడు ఈ పైది మాత్రం మనకు రొటేట్ అవుతుంది, పైది ఫిక్స్డ్గా ఉంటుంది అండ్ కిందది మాత్రమే రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు ఇక్కడ ఎంత వాల్యూ ఉందో ఈ యారో మార్క్ దగ్గర చూసుకుని మన ఇన్స్ట్రుమెంట్ ఫిక్స్ చేసిన తర్వాత నుంచి అది ఎంత యాంగిల్కి అయితే రొటేట్ అయిందో ఇక్కడ మనం చూసి మెజర్ చేసుకోవచ్చు అనమాట. సో అది డంపిల్ లెవెల్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి టిల్టింగ్ లెవెల్. ఈ టిల్టింగ్ లెవెల్ మనకి ఆల్మోస్ట్ డంపిల్ లెవెల్తో సమానమే. అండ్ ఇందులో మనకి చాలా యాక్యురేట్గా అండ్ చాలా ఫాస్ట్గా లెవెలింగ్ రీడింగ్స్ అయితే చాలా ఫాస్ట్గా. టెలిస్కోప్ అయితే మనకి టిల్టింగ్ లెవెల్ ఇన్స్ట్రుమెంట్ మనకి ఎలా ఉంటుంది, రఫ్గా డయాగ్రామ్ అయితే గీసాను. సో ఇది మనకి నార్మల్గా డంపిల్ లెవెల్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. కాకపోతే మనకి మెయిన్ చేంజ్ వచ్చేసి ఇక్కడ అన్నమాట. సో ఇందులో టెలిస్కోప్ ఏంటంటే మనకి ఈ యాంగిల్లో ఇలాగా రొటేట్ అయితే అవుతుంది అనమాట. సో ఈ స్క్రూని మనం టైట్ చేసినప్పుడు లూజ్ చేసినప్పుడు ఇది పైకి కిందకైతే మూవ్ అవ్వి ఈ టెలిస్కోప్ మన యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ ఉంది కదా, లైన్ ఆఫ్ కొల్యుమేషన్, ఈ లైన్ అనేది మనకి లెవెల్ అయితే చేంజ్ అవుతుంది. ఇందులోంచి మనం చూసుకుంటూ మనకి ఏదైనా ఒక
పాండ్ వాటర్ లెవెల్ కానీ సంథింగ్ ఏదైనా ఒక లెవెల్కి మనం ఈ ఇన్స్ట్రుమెంట్ లెవెల్ అనేది ఫిక్స్ చేసుకున్నప్పుడు ఈ స్క్రూని యూస్ చేసి మనం ఈ ఇన్స్ట్రుమెంట్ని అయితే లెవెల్ చేయొచ్చు. అండ్ లెవెల్ చేసినప్పుడు ఇక్కడ స్క్రూ టైట్ ఆర్ లూజ్ చేసి ట్యూబ్ అయితే ఉంటుంది. ఇలా మిర్రర్ ఉంటుంది. మనం ఇక్కడ ఐపీఎస్లో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సేమ్ అలాగే ఇక్కడ మిర్రర్లో చూసుకుంటూ ఈ బబుల్ ట్యూబ్ని ఈ ఫుట్ స్క్రూస్ యూస్ చేస్తూ మనం అడ్జస్ట్ చేసుకుని ఈ టెలిస్కోప్ లెవెల్ని అయితే మార్చుకోవాలి. అండ్ ఇది కూడా మనకి ఒక రీడింగ్కి మాత్రమే పనిచేస్తుంది. ఇదే మనకి డంప్ లెవెల్కి టిల్టింగ్ లెవెల్కి ఉన్న డిఫరెన్స్. అదే డంప్ లెవెల్ అనుకోండి, ఇది మనకి చేంజ్ అవ్వదు. ఈ టెలిస్కోప్ అనేది మనకి మూవ్ అవ్వదు, అసలు చాలా ఫిక్స్డ్ అయిపోయి ఉంటుంది. సో ఎన్ని రీడింగ్స్ అయినా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే అది కదలదు కాబట్టి ఇన్స్ట్రుమెంట్ ఎప్పటికీ మనం వాన్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఎన్ని రీడింగ్స్ అయినా మనం మెజర్ చేసుకోవచ్చు. అది టిల్టింగ్ లెవెల్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ కదిలిపోవడం అంటే దీని లెవెల్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ప్రతి పాయింట్కి లెవెల్ మనం అడ్జస్ట్ చేసుకుని ఈ బబుల్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకుని ఈ స్క్రూని అండ్ ఫుట్ స్క్రూస్ని కూడా యూస్ చేసి మనం ప్రతిదానికి చేయాలి. సో అది మనకి చాలా టైం వేస్ట్ అయిపోద్ది. సో ఈ టిల్టింగ్ లెవెల్ కంటే డంపింగ్ లెవెల్ అనేది అందుకే మనం మ్యాక్సిమం ఎక్కువ యూస్ చేసేది. ఈ లెవెలింగ్ ట్యూబ్లో బబుల్ కూడా మనకి ఈ డంప్ లెవెల్ కంటే టిల్టింగ్ లెవెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగంటే బబుల్ ట్యూబ్ మనకి డంప్ లెవెల్ వచ్చేసి ఇలా రౌండ్గా అయితే మనకి డైరెక్ట్ కనిపించిపోతుంది ఆ మిర్రర్లో. అదే ఈ టిల్టింగ్ లెవెల్లో ఎలాగ ఉంటుంది అంటే మనకి లైన్ ఎలా ఉండి ఈ మిర్రర్లో చూసినప్పుడు ఆ పైనుంచి చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే మనకి లెవెల్ కానప్పుడు పక్కకి వెళ్ళిపోయినప్పుడు అయితే ఇలా ఉంటుంది. సో ఈ రెండు మనకి సమానంగా రావాలి, అప్పుడే మనం ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది లెవెల్గా ఉందనేసి చెప్పుకుంటాం. అదే లెవెల్గా ఉన్నప్పుడు ఎలాగ ఉంటుందంటే అదే బబుల్ కనుక ఇలా సమానంగా ఉన్నాయంటే ఈ రెండు ఇన్స్ట్రుమెంట్ అనేది లెవెల్గా ఉన్నట్టు, అది ఎలా ఉంటే మనకి అది లెవెల్గా లేనట్టు. ఈ టిల్టింగ్ లెవెల్ కూడా ఇన్స్ట్రుమెంట్ సెటప్ చేయడం కానీ సేమ్ అంతా డంపింగ్ లెవెల్లోనే ఉంటుంది. మీరు డంపింగ్ లెవెల్లో వీడియో చూసి ఇన్స్ట్రుమెంట్ అనేది ఎలా సెటప్ చేయాలో నేర్చుకోవచ్చు. సేమ్ 2 డిఫరెన్సెస్. ఈ బబుల్ని అబ్జర్వ్ చేసినప్పుడు కొంచెం తేడాగా అనిపిస్తుంది, ఎందుకంటే డంపింగ్ లెవెల్లో ఉండే బబుల్ ట్యూబ్తో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇందులో టిల్టింగ్ చేసుకోవడానికి ఈ స్క్రూ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫుట్ స్క్రూస్ మనం అంతమట్లు కదుపుకోవాలి. ట్రైపోడ్ మీద ఫిక్స్ చేస్తాం, స్క్రూ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇన్స్ట్రుమెంట్ మనం ఆపరేట్ చేసినప్పుడు కూడా ఒక ఆబ్జెక్ట్ మనం సైట్ చేసినప్పుడు దగ్గర గంట మనం అబ్జర్వ్ చేసాం, జస్ట్ ఇంకా కొంచెం మాత్రం కదిపితే సరిపోద్ది, మనకి పాయింట్ని అయితే అబ్జర్వ్ చేసి రీడింగ్ అయితే తీసుకోవచ్చు అని అనుకున్నప్పుడు డైరెక్ట్ హ్యాండ్తో అయితే మూవ్ చేయకూడదు. హ్యాండ్తో మూవ్ చేస్తే మనకి మూమెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ బేరింగ్స్ అనేది మనకి ఇందులో చాలా స్మూత్గా ఉంటాయి, ఫాస్ట్గా అయితే రొటేషన్ అయితే జరుగుతుంది. మనకి ఈ లెవెలింగ్ హెడ్ అయితే ఏదైతే ఉందో ఇది ట్రై బ్యాచ్ అండ్ ఇది వచ్చేసి ట్రైవెట్. సో ఈ ట్రై బ్యాచ్కి మనకి హారిజంటల్ టాంజెంట్ స్క్రూస్ అని చెప్పేసి ఇటు సైడ్ ఒకటి ఉంటుంది అండ్ ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. ఎలాగంటే మనకి పైనుంచి చూస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ట్రై బ్యాచ్లో ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. ఇవి మనం రొటేట్ చేయాలి. జస్ట్ స్క్రూని ఇన్వర్డ్స్ ఆర్ అవుట్వర్డ్స్ రొటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్స్ట్రుమెంట్ చాలా లైట్గా మూవ్ అవుతుంది. అది మనకి అసలు మూవ్ అవుతున్నట్టు మనకు తెలియదు, కానీ మన ఐపీఎస్లో అనేది మనం అబ్జర్వ్ చేస్తూ మాత్రమే ఈ ఫుట్ స్క్రూస్ అనేది రొటేట్ చేయాలి. అప్పుడే మనకి ఇన్స్ట్రుమెంట్ ఎంత కదులుతుంది అని చెప్పేసి మనకి అబ్జర్వ్ చేసినప్పుడు మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్రాస్ హెయిర్స్ ఉన్నాయని అనుకుందాం. లెవెలింగ్ స్టాఫ్ అనేది జస్ట్ ఈ పక్కనే ఉంది, ఇది ఈ వెర్టికల్ లైన్కి ఈక్వల్గా రావాలి. అప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా మిషన్ అనేది చేత్తో రొటేట్ చేయకూడదు. ఈ టాంజెంట్ స్క్రూ యూస్ చేసి ఇది రైట్ సైడ్ ఉంది, సో మనం వెనక్కి తిప్పితే ఏమవుతుందంటే ఇన్స్ట్రుమెంట్ ఇలా పక్కకి జరుగుతుంది. జరిగినప్పుడు ఈ క్రాస్ హెయిర్లో ఉన్న మనకి వెర్టికల్ లైన్ కరెక్ట్గా స్టాఫ్ మీదకి వచ్చి రెండు ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు ఈ సెంటర్ లైన్ మనం చూసుకుని ఈ స్టాఫ్ మీద ఎంత మెజర్మెంట్ ఉందో రీడింగ్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన టైప్స్ ఆఫ్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ గురించి వీడియో అయితే. ఇందులో డంప్ లెవెల్ అండ్ టిల్టింగ్ లెవెల్ గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే
వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఏమన్నా మీకు డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ ఈరోజు క్లాస్ యొక్క నోట్స్ కావాలనుకుంటే, నోట్స్ అంటే టెక్స్ట్ బుక్ని స్కాన్ చేసి ఎవరి దగ్గరైనా టెక్స్ట్ బుక్ లేకపోతే మీరు చదువుకోవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. మీరు అది డౌన్లోడ్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే మీరు చూడొచ్చు అండ్ అక్కడ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది కదా, అది సివిల్ హంటింగ్ తెలుగు అని ఉంటుంది. సివిల్ హంటింగ్ తెలుగు మీరు అంత స్మాల్ లెటర్స్ టైప్ చేస్తే వస్తుంది. యూట్యూబ్ ఛానల్ మన లోగో ఏదైతే ఉందో సేమ్ అదే ఇన్స్టాగ్రామ్ లోగో కూడా ఉంటుంది. మీరు అక్కడ చూసి మీరు అక్కడ మెసేజ్ అయితే చేయొచ్చు. నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను.